బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః గురుగారు. గురుగారు, కొందరు అంటూ ఉంటారు పాపం విచిత్రమైన రోగాలతో బాధపడుతున్నప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో, ఏ జన్మలో నాకు ఈ రోగం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు కదా. జన్మలకి రోగాలకి సంబంధం ఉంటుందా గురుగారు? మానవ జన్మ 7 జన్మల సంబంధం అమ్మ ఇది. మనం తరాల గురించి చెప్పేటప్పుడు 7 తరాలని చెప్తాం కదా. అవును. ఇప్పుడు ఎవరింట్లో అన్నా పిల్లని తెచ్చుకునేప్పుడు 7 తరాలు చూడాలిరా, వాళ్ళ వెనకాల ఎలాంటి వాళ్ళు వాళ్ళ సంబంధం కలుపుకుంటాం అంటారు కదా. అవును గురుగారు. అలాగే 7 సంఖ్యతోటి 7 జన్మలు. మన వాళ్ళు జన్మల బంధం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ జన్మలు అంటే 7 జన్మలమ్మ. మిగిలినటువంటి ఏ 14, 18 జన్మల నుంచి మనం మొగుడు పెళ్ళాలం క్రితం జన్మలో అని చెప్పే మాయ మాటలు నమ్మకండి. అది జన్మకి మారిపోతారు. 7 జన్మల బంధం ఉంటుంది తప్ప క్రితం జన్మలో భర్త ఈ జన్మలో కూడా వస్తాడంటే మనం చెప్పలేము. వాడు కొడుకుగా పుట్టచ్చు, క్రితం జన్మలో భర్త ఈ జన్మలో కొడుకుగా పుట్టచ్చు, లేదా అసలు సంబంధం లేకుండా ఎక్కడో పోవచ్చు, ఎక్కడో ఎదురు పడవచ్చు. పడినప్పుడు ఏంటబ్బా ఎక్కడో చూసినట్టుగా ఉంది ఆయన చూసినప్పుడు ఏదో మొత్తానికి ఎక్కడో పరిచయం ఉంది వీళ్ళతోటి, దాన్ని డేజావు అంటారు ఇంగ్లీష్ లో. ఇలా ఎప్పుడు ఏదో జరిగింది, ఏదో సిచువేషన్ రిపీట్ అయినట్టుంది, జరిగింది, ఇలా ఎదురుపడినట్టు నాకు ఎప్పుడో కల కూడా రాలేదు, ఏదో జరిగింది డేజావు ఇది అని మనం అనుకుంటాం కదా. అలాగా 7 జన్మల ఫలితం అనమాట. మనిషికి కర్మ అనేది ఉందమ్మా. కర్మ ఎంత పవర్ఫుల్ అంటే దేవుడైనా మిమ్మల్ని మర్చిపోవచ్చేమో కానీ కర్మ మర్చిపోదు. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. మనం చేసుకున్నటువంటి కర్మ మనల్ని పీడించి తీరాల్సిందే, మంచి అయినా చెడైనా. ఇప్పుడు ఒక 1000 ఆవులు ఓ చోట కట్టేసావమ్మా నువ్వు. ఒక 1000 దూడలను ఒక చోట కట్టేశావు. ఏం చేసావు? దూడలను ఒక్కసారి అన్ని 1000 దూడలను వదిలేస్తే ప్రతి దూడ తన తల్లి ఆవు దగ్గరికి వెళ్తుంది తప్ప పక్క ఆవు దగ్గరికి వెళ్ళదు. చూసుకోవడం కావాలంటే వెతుక్కుంటూ తన తల్లి ఆవు దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆవు కూడా తన దూడనే వెతుక్కుంటూ వచ్చి రాగానే నాకి ప్రేమను చాటుతుంది. కర్మ కూడా అంతే. ఆ కర్మ మన కర్మ మన దగ్గరికే వస్తుంది, మనమే అనుభవించాలి. ఇది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామ క్రియామన అని చెప్పి చాలా చెప్తుంటారు. కానీ ముఖ్యంగా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. సంచిత కర్మ అంటే క్రితం జన్మలో మనం చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే పనులు ఉన్నాయో ఆ కర్మలు అప్పుడు తప్పించుకోవడం వల్ల, అంటే సూసైడ్ చేసుకు చచ్చిపోవడం కానీ, యాక్సిడెంట్లో చచ్చిపోవడం కానీ, అలా చచ్చిపోయినప్పుడు ఆ కర్మలు అనుభవించాల్సిన తప్పించుకున్నాం కదా. ఆ కర్మలన్నీ గుర్తు పెట్టుకుని దూడలు ఆవు దగ్గరికి వచ్చినట్టుగా ఈ జన్మలో మన దగ్గరికి వస్తాయి. సంచిత కర్మ అంటారు. ఏ జన్మలో చేసుకున్న కర్మరా నాయన నెత్తి కొట్టుకుంటారు పెద్దమ్మలు ఇంట్లో, ముసలమ్మలు చూడండి. ఏంటి కర్మ, అసలు ఎప్పుడు చేసుకున్నా, ఏ జన్మలో చేసాను. నిజమే, అప్పుడు నువ్వు అనుభవించాలి. అప్పుడు అనుభవిస్తే ఇప్పుడు ఉండేది కాదు. అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికిపోయావు. కాబట్టి అది కర్మ, సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏ లేదమ్మా, క్రితం జన్మ నుంచి సంచులతో తెచ్చుకున్న కర్మ అనుకోండి, గుర్తుంచుకోండి. మనం సంచులతో తెచ్చుకున్నాం, వాటిని వినియోగించాలి. రెండోది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఎప్పుడు చేసినటువంటి కర్మకి అప్పుడే ఫలితాన్ని అనుభవించడం ప్రారబ్ధ కర్మ. రోడ్డు మీద కుక్క ఉంది, ఆ కుక్క పడుకుని ఉంది, దాని మీదకి రాయి వేశారు, రాయిచ్చు కొట్టారు, అది లేచి వచ్చి మిమ్మల్ని కరిచింది, అది ప్రారబ్ధ కర్మ. మీరు సైలెంట్గా వెళ్ళిపోతే అది మిమ్మల్ని ఏమందవు. అది గబుక్కుని ఉదుటిని లేచింది, అమ్మో అని చిచ్చి అన్నారు, అమ్మో ఇదేదో చేస్తాను ఇంకా వచ్చి కరిచింది. మీరు సైలెంట్కి వెళ్తే ఏమనేది కాదు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి, అంటే ఈ జన్మలో ఇప్పటికిప్పుడు కొంత సమయం ముందు, కొన్ని రోజుల ముందు చేసినటువంటి కర్మకి ఫలితాన్ని పొందడమే ప్రారబ్ధ కర్మ. నేను స్వయంగా చేసుకున్న ప్రారబ్ధ కర్మ రానాయన, ఇది ఎవరో చేయలేదు, ఈ కర్మ నేను చేసుకున్నాను, ఆ ప్రారబ్ధం అంటారు చూసారా, ఆ ప్రారబ్ధ కర్మ అంటే అదనమాట. కాబట్టి కర్మ ఫలితం అనేటటువంటిదే మనం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. జన్మల నుంచి వస్తాయమ్మా జన్మ బంధాలు, జన్మ రోగాలు అంటారు. 7 జన్మల్లో రోగాలు వస్తాయి. మన కర్మ, మనం చేసుకున్న కర్మ అంతా రోగాల ద్వారా మనల్ని పీడిస్తూ ఉంటుంది. మనం చేసుకున్న కర్మ, గత జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ కూడా మనం రోగాల రూపంలో పీడిస్తాయి. అన్యాయార్జితం విత్తం దశమూలం వినశ్యతి అథవా 12 వర్షాడి వ్యాధి రూపేణ పీడితే అంటుంది శాస్త్రం. ప్రారబ్ధ కర్మలో క్రితం జన్మలో చేసిన కర్మ ఈ జన్మ కర్మలే కాదు. అన్యాయార్జితం విత్తం, అన్యాయంగా నువ్వు సంపాదించిన సొమ్ము కూడా నువ్వు 100 రూపాయలు తీసుకోవాల్సిన చోట 110 రూపాయలు తీసుకో, తప్పు లేదు. 200 తీసుకోవడం మాత్రం చాలా తప్పు. నువ్వు ఇస్తున్నాడు కదా, నా దగ్గరకు వచ్చాడు జాతకం చెప్పించుకోవడానికి, వీడి దగ్గర మొత్తం దోచేయాలి, పూజలు పేరు చెప్పి దోచేయాలి అనుకోవడం తప్పు.
ఎందుకంటే అన్యాయార్జితం విత్తం, సంపాదించేసిన వేళ కార్లు కొన్నాం, బెంజ్ కార్లు తిరుగుతున్నాం. కానీ దశమూలం వినశ్యత, అలా సంపాదించిన సొమ్ము 10 రకాలుగా పోతుందిట. ఎన్నేళ్ళ లోపల? 12 ఏళ్ళ లోపలే పోతుందట. 12 ఏళ్ళ లోపల ఆ సొమ్ము మొత్తం ఎలాగయ్యా అంటే ఇందులో బెట్టింగ్లో పెట్టాడు, వ్యాపారంలో పెట్టాడు, లాస్ అయిపోయాడు. లేదా గవర్నమెంట్ వచ్చి కూల్చేసింది వీడిది రోడ్ వైడనింగ్లో. లేదు చోర్లు, దొంగల భయం, దొంగలు ఎత్తుకుపోయారు. లేదు అగ్నిదేవుడు కాల్చేశాడు, అగ్ని ప్రమాదం జరిగి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోయారు. అలాగా 12 సంవత్సరాల లోపల అయిపోవాలి, ఏదన్నా ఒక రకంగా మూల్యం చెల్లించుకోవాలి 10 రకాలుగా. కానీ అథవా అంటే ఒకవేళ అలా అవ్వలేదయ్యా, ఆ డబ్బులకి ఏం కాలేదు, ఆ విత్తానికి 12 వర్షాన్ని వ్యాధి రూపేణ పీడితే, 12 ఏళ్ల తర్వాత వ్యాధి రూపంలో మొదలవుతుందంట. ఆ వ్యాధి ఖర్చు పెట్టాలి, వ్యాధికి మొత్తం డబ్బులు మొత్తం అది లాగేస్తుంది. కాబట్టి అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము నిలబడదంటే ఎక్కడ నిలబడదండి? మా ఇంటి పక్కన ఒక ఆయన అన్యాయంగా సంపాదించిన కోట్లు పడగలెత్తాడు, 100 కోట్లు సంపాదించేయాడంటే ఇదే కంగారు పడదు. నిజంగానే అలా లేని వాళ్ళు ఉన్నారా చెప్పండి గురుగారు? ఉన్నారమ్మా. పుణ్యం చేసుకున్నవాడు, కష్టం చేసినవాడు చేస్తూనే ఉంటాడు, అన్యాయంగా సంపాదించుకున్నవాడు రాజులాగా ఏలుతున్నాడు. చాలా చూస్తున్నాం కదా గురుగారు. మీరు కష్టపడినవాడు కష్టపడుతూనే ఉన్నాడు అనుకుంటేనమ్మా, కర్మ ఫలితం అదే కదా. ఇప్పుడు కష్టపడండి, కష్టపడాలి, దైవానుగ్రహం కావాలి, అదృష్టం కలిసి రావాలి. ఇప్పుడు అనుకోకుండా సంపాదించేయడం ఒకటి ఎంతో 100 కోట్లు సంపాదించేయడం. ఇప్పుడు అంబానీ గారు ఉన్నాడు, ముఖేష్ అంబానీ గారు 100 కోట్లు సంపాదించారు. ఏం సుఖం? కొడుకుల విషయంలో సుఖం ఉందా ఆయనకి? కొడుకులు అనారోగ్యవంతులేగా. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కోట్లు లేవు, కానీ ఆరోగ్యంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ సుమన్ టీవీకి వచ్చాను మాట్లాడుతున్నాను, నేను సంతోషంగా ఉన్నా. నేను వెళ్తే అవసరమైతే రోడ్డు పక్కన నిలబడి సోడా తాగగలను, నాకు ఆ ధైర్యం ఉంది. వాళ్ళు అలా తినలేరు, అలా తాగలేరు, వాళ్ళు భయపడుతుండాల్సిన అనుక్షణం. వాళ్ళకి ఏదో ఒక సమస్య, ప్రభుత్వం పట్టుకుంటుందేమో, ఇన్కమ్ ట్యాక్స్లో వస్తారేమో, ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇవ్వాలని సమస్య. అంబానీ గారు నాకు ఆ సమస్యే లేదు, నేను ఉన్నంతలో నేను హ్యాపీగా ఉన్నా. డబ్బు ఉన్నవాడికి ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదమ్మా, గుర్తుంచుకోండి. ఎప్పుడు డబ్బు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు, డబ్బును కాపాడుకోవడంతో వాడి జీవితం వెళ్ళిపోతుంది. ఇంకో విషయం చెప్తున్నా, మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ, మంచి చదువు. మీరు 100 కోట్లు సంపాదించిన పిల్లలు సరైన వాళ్ళు కాకపోతే నా దగ్గరికి వస్తారమ్మా జాతకాలు పట్టుకుని, ఏమంటే నేను బాగా సంపాదించానంటే నా కొడుకు బెట్టింగులు చేసేసి ఈ మధ్యన 70-80 లక్షలు అప్పు చేసేసాడు బెట్టింగుల్లో, నేను కట్టాల్సి వచ్చింది అంటాడు ఒక ఆయన. ఏమంటే నేను కష్టపడి ఒక 10 కోట్లు సంపాదించుకుని వ్యాపారంలో సంపాదించుకుంటే నా కొడుకుని షేర్ మార్కెట్లో 5 కోట్లు పోగొట్టేసాడండి, వాడిని చంపేస్తామంటే చివరికి నేను ఇచ్చి వదిలించుకోవాల్సి వచ్చిందండి. వాళ్ళు ఇంకేముంది సుఖం? ఎంత సంపాదించి సుఖం ఏముంది? నా కొడుకు నా కూతురు అలా కాదు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, చదువుకుంటున్నారు, నేను చెప్పిన మాట వింటారు. మీ పిల్లలు అలా వింటే అంతకంటే కావాల్సిందే ఉందమ్మా మీకు. మాట విన్నటువంటి పిల్లలుండి సరైనటువంటి వ్యవస్థలో సరైనటువంటి దారిలో నడవడిక లేనటువంటి పిల్లలు ఉంటే ఇంకెందుకు వచ్చిన కోట్లమ్మా? పిల్లలకి మనం చదువు ఇవ్వాలి. కాబట్టి కర్మ ఫలితం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. మనం క్రితం జన్మల్లో ఏదైతే రుణపడిపోయామో వాడి జన్మలో ఆ రుణం తీర్చుకోవడానికి మనకి వస్తారు. ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, క్రితం జన్మలో అప్పు తీసుకుని తీర్చకుండా చచ్చిపోయాం అనుకోండి, ఆ రుణం కొడుకుగా పుడతాడట. మన దగ్గర నుంచి మొత్తం గుంజుతాడు, మన వారసత్వం అయిపోయి మన మొత్తం ఆస్తి మొత్తం తీసుకుంటాడు వాడే. అప్పు మనం కట్టకుండా పొరపాటును చచ్చిపోవడాలు కొడుకుగా పీడిస్తాడు ఈ జన్మలో వచ్చి. అంటే కొడుకు పుట్టిన వాళ్ళందరూ అంతే కదమ్మా, మరి తప్పదు కదా. రుణం ఉంటేనే కొడుకు మొక్కులు మొక్కుతారు. యథార్థానికి చాలా మంది నవ్వు వస్తుందమ్మా నాకు, గురుగారు నాకు కొడుకు పుట్టాలని ఆశీర్వదించండి అంటారు. నేను కాదురా నిన్ను ఆశీర్వదించాల్సిందే, నీ పితృదేవతలు ఆశీర్వదించాలి నిన్ను. మీ వంశంలో 7 తరాల వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు. ఇది ఒక టాపిక్ చేద్దాం గురుగారు, నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంది. పితృదేవతల అనుగ్రహం చేతనే అసలు సంతాన అభివృద్ధి కలుగుతుందండి. 7 తరాల వాళ్ళు ఉంటారు, ఆ తరాల వాళ్ళు ఆశీర్వదిస్తేనే మీకు పుత్ర సంతానం కలుగుతుంది. అసలు పుత్ర సంతానం కాదు, సంతానం కలగాలంటేనే శివుడు సంతానాన్ని ఇవ్వలేడు మీకు, విష్ణుమూర్తి సంతానాన్ని ఇవ్వలేడు, సుబ్రహ్మణ్యం ఎలా ఇస్తారు? వాళ్ళకే సంతానం లేదు దేవతలకి. శివుడికి సంతానం ఉందా? విష్ణుమూర్తికి సంతానం ఉందా? ఎవరికి సంతానం ఉంది? పార్వతీదేవికి సంతానం ఉందా? కన్నారా? వాళ్ళు 9 మాసాలు మోసి కన్నారా? సంతానం లేదు వాళ్ళకి, వాళ్ళు మీకు ఎట్లా ఇస్తారు సంతానం? మీకు ఇవ్వాల్సినటువంటిది పితృదేవతలు ఇవ్వాలి. కానీ మరి సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజించమంటారు? ఎందుకు పూజించమంటారంటే ఒకవేళ జన్మబంధాల్లో ఏవైనా నాగబంధాలు సర్పబంధాల్లో మీరు ఇరుక్కుని ఉంటే దాని ప్రభావం వల్ల మీకు సంతానం కలగకపోతే, మీ పితృదేవతల సంతానం కలగాలని ఆశీర్వదిస్తున్నా కూడా పిల్లకి కడుపు రావట్లేదంటే, కోడలికి ఇంటికి వచ్చిన కోడలకి
అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే గత జన్మ బంధం తీసేస్తే పితృదేవతల అనుగ్రహం అప్పుడు సంపూర్ణంగా వచ్చి సంతానం కలుగుతుంది. అంతే తప్ప సుబ్రహ్మణ్య స్వామి సంతానం ఇవ్వడు, ఆయనకే సంతానం లేదు పాపం. వాళ్ళే సంతానం లేక ఇబ్బంది పడుతుంటే దేవతలకి శాపం సంతానం ఉన్న దేవతలకి. అందుకని సంతానం లేనటువంటి దేవతలు మీకు సంతానాన్ని ఎలా ఇస్తారు? మీ పితృదేవతలు ఇవ్వాలి. మీ పితృదేవతలకి మీరు చచ్చిపోయాక మా నాన్న దినమప్పుడు పెద్ద కర్మప్పుడు నేను 100 కేజీలు మాంసం పెట్టి 3 వేటలను కోసి అన్నం పెట్టా. వాడు బతుకున్నప్పుడు కడుపున అన్నం పెట్టావరా నువ్వు? బతుకున్నప్పుడు 100 గ్రాములు కూర పెట్టావా? అలా పెడితే నువ్వు 100 కేజీలు పెట్టిన దానికి విలువ. అంతే తప్ప బతుకున్నప్పుడు సరిగ్గా కూడే పెట్టకుండా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎంత చేసి ఎవడ చూడొచ్చాడు? అదే శాపం. పితృశాపాలంటే ఇవే. బతుకున్నప్పుడు సరిగ్గా అన్నం పెట్టకపోయినా, చచ్చిపోయిన తర్వాత కార్యక్రమం సరిగ్గా చెయ్యకపోయినా పితృశాపాలే వస్తాయి. ఇవే కర్మలు. కాబట్టి మనం ఖచ్చితంగా పూర్వజన్మ 7 జన్మల కర్మబంధాలను వదిలించుకోవాలి. అందుకే బలి పూజలు అని చేస్తుంటాం మనం. బలి పూజ అంటే మేకలకు పీకల్ని కొయ్యం మేము. బలి పూజలు అంటే తంత్రపూర్వకంగా చేసేటటువంటి పూజలు. నక్షత్ర బలి, నక్షత్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి బలి, తర్వాత జన్మ బలి, తర్వాత కోబలి, ఇలాంటివి చేస్తూ ఉంటాం జన్మ దోషాలు తొలగిపోవడం కోసం. అవి చేస్తూ ఉంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీపారాధన చేసి ఈ విధానం చేయలేరు కదా, అవకాశం ఉండదు, ఈ పూజలు చేయలేరు. అలాంటి వాళ్ళ కోసమే మేము ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించేది. అందుకే కాబట్టి జన్మబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పించుకోలేము. అవే పాశాలు అంటారనమాట అండి. భార్య కూడా గత జన్మ నుంచే వచ్చింది. గత జన్మలో నువ్వు ఎవరికో రుణం ఉన్నావు, ఆ రుణం ఉండి ఆవిడని పీడించావు. ఈ జన్మలో నిన్ను పీడించడానికి వచ్చింది ఆవిడ. అవునమ్మా, మరి గత జన్మలో నువ్వు ఎవరినైతే ఏడిపించావో వచ్చావు. గత జన్మలో నువ్వు ఎవరి పట్ల విశ్వాసంగా ఉన్నావు, ఆ విశ్వాసం నిలబెట్టుకోవడానికి నీ కుక్కగా వచ్చారు వాళ్ళు. మళ్ళీ ఈ జన్మలో నువ్వు పెంచుకునే కుక్క కూడా గత జన్మ నీకు లింక్ ఉంది. గత జన్మ నుంచి వచ్చినటువంటిదే ఈ జన్మలో పిల్లలు కానీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటున్నాం. మరి దీనికి విరుగుడు కూడా చెప్పండి గురుగారు. ఏం లేదు, దాని విరుగుడు ఏం లేదమ్మా. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, గురుగారు గవ్వుకుని కళ్ళు తిరుగుతాయి, లేకపోతే బండి మీద వస్తూ పడ్డాను నేను అనుకోండి, పడితే పక్కన వాళ్ళు ఎవరో వచ్చి లేపి కూర్చోబెట్టి అయ్యో పడిపోయారండి మంచినీళ్ళు తాగండి, ఎవరో మంచినీళ్ళు పట్టుకొచ్చి సాయం చేశారు కదా. ఆ ఎవరైతే నిన్ను లేపారో నీకు మంచినీళ్ళు ఇచ్చారో వాళ్ళందరూ గత జన్మలో నువ్వు వాళ్ళకి ఎంతో సాయం చేసావు, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నారు వాళ్ళని. అంతే తప్ప గత జన్మ సంబంధం లేకుండా కాకతాళీయంగా ఏది జరగదు. జన్మ బంధాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందు గురించి ఏం చెప్తారా అంటే, ఈ జన్మలో అయినా జాగ్రత్తగా ఉంటారా, ఒక దానం చేయరా, పిల్లికి బెచ్చం వేయరా. పిల్లికి బెచ్చం వేయడం ఒక సామెత ఉందండి. తర్వాత ఎంగిల్ చేత్తో కాకిని కొట్టకూడదు, కొట్టడు వాడు అంత బిజినారి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సామెతలన్నీ ఎందుకు వచ్చాయి అంటే, కనీసం చేయరా నాయన. పిల్లి పిండం కోరుతుంది, తెలుసో లేదో మీకు. అంటే కుక్క విశ్వాసం ఉంటుంది, పిల్లి పిండం కోరుతుంది ఒక సామెత. చాలా మంది కుక్కలను పెంచుకుంటారు ఇంట్లో, కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు. పిల్లుకున్న లక్షణం ఏంటంటే అది పిండాన్ని కోరుతుంటా. ఇంట్లో ఎవరన్నా పోతే బాగుండు, చస్తే బాగుండు, అందరూ ఆ ఏడుపుల్లో ఉంటే నేను ఉట్టి మీద పాలన్నీ తాగేసి శుభ్రంగా, ఇప్పుడు తాగడానికి వస్తే కొట్టేస్తుందని కర్ర తీసుకుని అనుకుంటుంది. కుక్క అనుకుంటుందా నా యజమాని ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగితే బాగుండు, చుట్టాలు, పిండి వంటలు, బూర్లు, పులిహోర, అబ్బా ఏదైనా ఆ విస్తాలని బయట పడేస్తే నేను శుభ్రంగా తినొచ్చు అని అలా అనుకుంటుంది. పిల్లి అనుకుంటే ఎవరన్నా చస్తే బాగుండు, వీళ్ళంతా ఆడావిళ్ళు ఉంటే నా పని నేను ఉట్ల మీదకి వెళ్ళొచ్చు అని అది అనుకుంటుంది. పిల్లి అంటే ఎవరు జంతు ప్రేమికులు మీరేం ఆవేశపడిపోవాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నాను అంతే నేను. అలాగా పిల్లికి బిచ్చం వేయడం అంటే పిల్లిని ఇంట్లోకి రానివ్వరట. మామూలుగా ఇంట్లోకి వస్తే పాలు తాగేస్తుందని ఇంట్లోకి రానివ్వకూడదట పిల్లిని. అందుకని దానికి బిచ్చం వేయాలట. ఒక గిన్నె, ఒక కప్పు లాంటిది పెట్టి దానికి పాలు పెట్టి ఆ గుమ్మం పక్కన పెడితే అక్కడి నుంచి తాగేసి వెళ్ళిపోవాలి, ఇంట్లోకి రాకూడదు పిల్లి. ఆ పిల్లికి పెట్టే బిచ్చం అంటారు దాన్ని. అందుకని చెప్పి ఈ పిల్లి, కుక్క, మనం చేసేటటువంటి మనకు సహాయపడే వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడో మనం వాళ్ళకి సహాయపడితే రుణం తీర్చుకోవడం. అందు గురించే మనం ఎవరికి అప్పు ఎగ్గొట్టద్దు. అయితే గురుగారు, ఇప్పుడు తెలిసి తెలియక ఏ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు ఈ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా, ఒకవేళ ఆయన కొంచెం ఉపశమనం, మొత్తం అయితే కర్మ ఎవరిని వదలదని కొండ బద్దలు కొట్టినట్టు మీరు చెప్పేశారనుకోండి, ఉపశమనం కలగాలంటే మనం ఏం చేయాలి? ఉపశమనం కలగాలంటే దానం చెయ్యాలి. ఇప్పుడు ఎండాకాలం, ఇంటి బయట కుండ పెట్టండి, నీళ్ళలో ఓ గ్లాసు పెట్టండి, గ్లాసు పట్టుకుపోతాడు, నష్టమైంది. ఇంకో గ్లాసు పెట్టండి, తాగేవాళ్ళు మంచిలు తాగుతారా, 10 మంది తాగుతారా, 11వ గ్లాసు పట్టుకుపోతాడు, నష్టమేం లేదు. పోనమని ఆ గ్లాసు ఎడిపోయింది వాడు దరిద్రం అనుకోండి, మళ్ళీ ఇంకో గ్లాసు పెట్టండి. మంచినీళ్ళు తాగుతారు. రోడ్డు మీద వెళ్ళే పూర్వకాలం మన ఇంటి ముందు అరుగులు ఉండేవి, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, ఇంటి చుట్టూ చెట్లు ఉండేవి, వెళ్ళేవాళ్ళు కాసేపు మన అరుగు మీద కూర్చుని సేద తీరి తలపాగా తీసి తల కింద పెట్టుకుని అక్కడే పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు. ఎవరో మనకు తెలియదు, వాళ్ళు దారిలో వెళ్ళేవాళ్ళు. వాడు ఎప్పుడైతే మన గుమ్మం దగ్గరకు వచ్చి కాసేపు నిద్రపోయి విశ్రాంతి తీసుకుని ఆ పెద్ద తాత
హాయిగా వెళ్ళాడు, అదే మనకు ఆశీస్సులమ్మా. అలాంటి పనులు చేయాలి. ఇప్పుడు అరుగులేవి ఎక్కడున్నాయి? అరుగులేవి, మంచినీళ్ళేవి ఎవరు పెడుతున్నారు? పక్షులకు కాస్త ఆహారం పెట్టండి, మూగజీవులకు ఆహారాన్ని అందించండి, ఆవుకి ఆహారం పెట్టండి, కుక్కలకు ఆహారాన్ని అందించండి. మనకు చెప్పారు శాస్త్రంలో, కుక్క కాలభైరవుడు. కుక్క ఎవరు? కాలభైరవ స్వరూపం. గోవు గోమాతా స్వరూపం. ప్రతి జంతువు ఒక్కొక్క దేవతా స్వరూపంగా చెప్పారు మనకి. కాబట్టి మార్జాలం ఎవరి స్వరూపం? పిల్లి. సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు ఉన్నారు, వల్లి దేవసేన అని. వల్లీదేవేమో బిల్లురాజు యొక్క కుమార్తె, లక్ష్మీ స్వరూపం. ఈ దేవసేనాదేవి ఇంద్రుడి యొక్క కుమార్తె, ఇంద్రసేన, దేవసేన ఆవిడ. ఆ దేవసేనాదేవి ఆవిడ వాహనం పిల్లి వాహనం, నల్ల పిల్లి ఆవిడ వాహనం. ఇప్పుడున్న పిల్లులన్నీ ఆ నల్ల పిల్లి సంతతే. కాబట్టి అది దేవతా స్వరూపమే. కానీ దాని ఇంట్లోకి రానివద్దన్నారు, బయట నుంచే పంపించండి పిల్లిని అని చెప్పి, ఇంట్లోకి రాకుండా చూసుకోమన్నారు. గబ్బిలం ఇంట్లోకి రావద్దన్నారు, కానీ గబ్బిలం కూడా విశేషమే. గొడ్లగోప ఇంట్లోకి రావద్దన్నారు, కానీ గొడ్లగోప లక్ష్మీదేవి వాహనమే మరి. అందుకని చెప్పి వాటికి మూగజీవులకి ఆహారాన్ని అందించండి, అవసరమైనటువంటి వారికి ఆహారాన్ని అందించండి. అలా అందిస్తూ ఉంటే కనుక అది అవసరమైన వాళ్ళకి సాయం చేయండి. చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి సాయం అందదు. అలాంటి పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, మన పిల్లలు ఉంటారు, మన పిల్లలతో చదువుకునే వాళ్ళు మన ఇంటి చుట్టూ ఉంటారు, మన పని వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళకి సాయం చేయండి. ఎంతో కొంత పుస్తకాలు కొనివ్వండి, స్కూల్ ఫీజు కట్టండి. మీరు చేసేటటువంటి పూజ కానీ పుణ్యం, పూజ అంటే ప్రత్యేకించి 24 గంటల్లో పూజ గదిలో కూర్చొని చేసేది పూజ కాదమ్మా. మానవులకు చేసే సాయం కూడా పూజే. సాటి మనిషికి నువ్వు చేసే సాయం అదే పూజ, అంతే తప్ప నువ్వు 24 గంటలు దేవుడి గదిలో కూర్చుని గుడి చుట్టూ దొల్లేసి కడపండి గుడెల్లా దూరేసి అవసరం లేదు. నువ్వు 10 మందికి సాయం చేస్తే అదే నీకు ఆయుష్, నీ పిల్లలకి ఆశీర్వచనం. 10 మంది పెద్దవాళ్ళు ఉంటారు, రోడ్డు దాటలేని రోడ్డు దాటించు 1 నిమిషం. చిన్నవే కానీ ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. కర్మ విమోచనకి వేనమ్మా. నువ్వు పెద్ద చండీ యాగం చేసినా నీ కర్మ విమోచన అవ్వదు. రోడ్డు మీద వెళ్ళేవాడు కాస్త మంచినీళ్ళు ఇచ్చావంటే, చల్లటి మంచినీళ్ళు. ఇప్పుడు కొరియర్ వాళ్ళు వస్తారు, అమెజాన్ ప్రైమ్ వీళ్ళు, అలాగే జొమాటో స్విగ్గీ వాళ్ళు వస్తే వాళ్ళకి బాటిల్తో మంచినీళ్ళు ఇవ్వండి. మీరు ఆర్డర్ చేశారు సరే, వాళ్ళు పట్టి రాగానే కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, చల్లటి మంచినీళ్ళు. వాడు తాగి ఎంత సంతృప్తి పడతారు ఎండలో వచ్చిన వాడు. అదే మీరు చేసే సాయం అమ్మా. ఇంకా మీరు ప్రత్యేకించి కర్మ విమోచన కోసం మీరు చేయాల్సినటువంటి యాగాలు ఏమీ లేవు. సాటి మనుషులకి సహాయపడమే కర్మ విమోచనం. సూపర్ లెక్క, భలేగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః.